ఒరేయ్, ఎండలో ఎందుకు ఆడుతున్నావురా? చెట్టు కింద పోయి కూర్చో. నానా ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్దాం. కొంచెం ఆగరా, ఈ పని అయినాక బ్యాంక్కి వెళ్ళి ఇంటికి పోదాం. నడ్రా పోదాంపా. అమ్మా, లక్ష్మి ఎక్కడికి పోయింది? ఇప్పటిదాకా నీకోసమే ఎదురు చూసి ఇప్పుడే పక్కింటికి పోయిందిరా. ఎంతసేపు అయింది? ఇప్పుడే జరసేపు అయింది. అవును కానీ నీకు ఇంత ఆలస్యమైంది ఎందుకురా? బ్యాంక్ పోయి పైసలు తీసుకొచ్చినా, అందుకే ఆలస్యమైంది. మనకు బ్యాంకులో పైసలు అడిగిరా? మనకు బ్యాంకులో పైసలు ఆడి అప్పు తీసుకొచ్చినా. అది సరే గాని వాడికి ఆకలేస్తున్నట్టున్నది, ముందు అన్నం పెట్టు. అమ్మా, రేపు పట్నం పోయి పొలంకు మందులు ఎరువులు తీసుకురావాలి. గట్లనే పాత బాగా కూడా కట్టి రావాలి. మనకు కూడా ఒక బోరు ఉంటే బాగుంటుందే. వానలు పడతాయో పడవో తెలియదు. అవు మరి వానలు ఎప్పుడు పడతాయో ఏమో ఎవరికి తెలుసు. మనది మనకు బోరుంటేనే మంచిగానే. బాగానే ఉంటుంది. పైసలు ఆడికెళ్ళి తేవాలే. ఎందుకు? మొన్న బ్యాంకులో తీసుకున్నాయి లేవా? ఉన్నాయి. అవన్నీ బాకీలకి, మందులకి, ఎరువులకి పోయానా? ఇంకా యాడున్నాయి. మరి ఎట్లనయ్యా? ఏదో ఒకటి చెయ్యాలనే. ఎవరితో అన్నైనా బాకీ తీసుకోవాలి. అరే గోపి, నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయిరా? కరెంట్ పోయింది నానా. నీ నడు. ఏమైందే గట్ల కూసున్నావు? వానలేమో పడతలేవు. అన్ని పైసలు అప్పు తెచ్చి బోరు వేసినాం, కానీ ఏం లాభం? కరెంట్ లేకపోతే బోరు ఎట్లా నడుస్తుంది? ఒక్క మడి నడవంగానే కరెంటు పోవట్టే. మిగిలిన మళ్ళకి నీళ్ళు యాడికెళ్ళి తీసుకొస్తాం? కరెంట్ రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? ఇంత జల్దీ పడుకున్నదట, ఏమైంది? ఏమో రయ్యా, సుస్తు ఉన్నదని పన్నది. ఏమైందట? జ్వరము, దగ్గు, జలుబు. జ్వరమా?
అబ్బా, జ్వరం బాగానే ఉందే, పెయ్యంతా గాలిపోతుంది. ఏమైనా తిన్నదా? కొంచెం తిన్నది, ఆడ టాబ్లెట్ ఉంటే వేసుకున్నది. మరి వాడేమన్నా తిన్నడా? తిన్నాడు. సరే, నాకు కూడా అన్నం పెట్టు. ఇంతకీ నువ్వు తిన్నావా? నేను తిన్నా, నువ్వు ఒక్కనే మిగిలినవు. నడు. కొంచెం సేపు అయినాక నిద్ర లేపి ముఖం గిట్ల గడిగించి ఏదైనా తినిపించి జ్వరం గోలి వేయి. సరే. ఇంకా లేవలేదా? ఎట్లున్నదే? ఇంకా తగ్గలేదే. గోళీలు వేసుకున్నావా? జ్వరం గోళీలు లేవురా, అయిపోయినాయి. నేను పోయేటప్పుడు చెప్తే తెస్తుంటే కదే. ఆడ ఉన్నాయనుకున్నా లేవు, అయిపోయినాయి. అప్పటికే నువ్వు వెళ్ళిపోయినావు. సరే నడు, డాక్టర్ దగ్గరికి పోదాం. ఏమైందమ్మా? 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది సార్. ఏం తినబుద్ధి అయితే లేదు. ఏమైనా తిన్నారా ఇప్పుడు? ఏం పేరండి? లక్ష్మి. మెడిసిన్ రాశానండి, 2 రోజులు వాడండి. తగ్గిపోతే రావాల్సిన అవసరం లేదు, తగ్గకుంటే మళ్ళీ రండి. మళ్ళా 2 రోజుల తర్వాత రావాలనా సార్? రండి. సరే సార్. చూసి ఇంజెక్షన్ అవసరమైతే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. సరే, 2 రోజుల తర్వాత వస్తాను. సరే. నువ్వు ఇంటికి పోయి పడుకో, నేను వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తా. పో. ఇదిగో ఈ డబల్ రొట్టె ఛాయ్లో వేసి తినిపించి ఆ తర్వాత ఈ మందులు వెయ్యి. నీకేమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? సరిగా అన్నం కూడా తింటలేవు. అమ్మా, సేటు కలిసిండే. ఏమంటుండు? మొన్న బోరు కోసం పైసలు తీసుకుంటే కదా, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. పంట వచ్చింది, ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి నువ్వేమంటివి బిడ్డ? ఏమంట? పంటలే సరిగా పండలే, మనం పెట్టిన పెట్టుబడి పైసలే మనకు రాలేదు అని చెప్పిన. కొన్ని రోజులు టైం అడిగినా, నీ బాకీ కడతా సేటు అని చెప్పిన. మీరు తిన్నరా? తిన్నమే. బ్యాంకులకించి అప్పుడు 2 సార్లు వచ్చిండ్రే. ఏమంటుండ్రు? ఇగో ఈ తెల్లకాయదిగా మిచ్చిపోయినరే. ఇదంతా ఇంగ్లీష్లోనే రాసిచ్చిండ్రు కదా, ఇప్పుడు ఎవడు చదువుతాడు? మనకి ఇంగ్లీష్ యాడ్ వస్తుంది. పోనీ వాళ్ళు ఏమన్నా అన్నారా?
మనము 3 నెలల పైసలు కట్టకపోతే మన పొలం జప్తు చేసుకుంటారంటనే. మరి నువ్వేమన్నావు? వచ్చిన వాళ్ళ ముంగట అదేం మాట్లాడుతుందిరా, దానికేం తెలుసు? మరి పైసలు తెమ్మంటే యాడికెళ్ళి తేవాలే? అసలే పంటలు సరిగా పండలే. పంటలు పండకపోతే పైసలు యాడికెళ్ళి కట్టాలి? అత్తమ్మా, ఓరి గోపి, మీ అమ్మ రక్తం కక్కుతున్నది రా. పొలాలన్న వీడురా. ఓరి గోపిగా దవాఖానలకు తోలుకపోదాం రా. అయ్యో ఏమైందే? ఏమోరా, నేను బయట బీడీలు చేసుకుంటూ కూర్చున్నా. అది చాయ్ పెట్టడానికి లోపలిపోయింది అంతే. దమ్ము లేకుండా తగ్గుతున్నది. లోపలికి పోయి చూస్తేనా నోట్ల నుంచి రక్తం, చేతులంతా రక్తమే. డాక్టర్ ఏమంటున్నాడు? నాకేం అర్థమైతలేదురా. జర నువ్వు డాక్టర్ సాబ్తో పోయి మాట్లాడరా. లక్ష్మి ఇప్పుడు ఎక్కడుంది? లోపలనే ఉందిరా. లోపలికి ఎవరిని రాణిస్తలేరు. డాక్టర్ సార్ ఎక్కడున్నాడు? లోపలనే ఉన్నాడు. సరే. నేను రావడం చాలా లేట్ అయింది. ఇది లివర్కి సంబంధించినటువంటి వ్యాధి. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. సార్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? 2 లక్షలు పట్టొచ్చు. అయ్యి, మేము రైతులం సార్, పేదోళ్ళం. మా దగ్గర అన్ని పైసలు ఎక్కడి సార్? ఇప్పటికిప్పుడు యాడికెళ్ళి తీసుకురమ్మంటారు సార్? అలాగంటే ఎలాగయ్యా? పేషెంట్ సంగతి చూసావా ఎంత క్రిటికల్గా ఉందో? సరే, రేపు పొద్దున వరకు ఎంతో కొంత కట్టు. మిగతాదంటావా డిశ్చార్జ్ అయ్యేలోపు చూసుకోవచ్చు. గట్లనే సార్. నీ పరిస్థితి అర్థం చేసుకునే నేను చెప్తున్నా. లేకపోతే మొత్తం డబ్బు కట్టే వరకు మేము ఆపరేషన్ చేయకూడదు. సార్, మీకు కాళ్ళు మొక్కుతా సార్, ఎట్లనైనా కానీ దాన్ని కాపాడండి సార్. ఓకే, మీరు బాధపడవలసిన అవసరం లేదు. మా ప్రయత్నం ఏదో మేము చేస్తాం. మీరు డబ్బు సంగతి చూడండి. గట్లనే సార్. నమస్కారం సార్. ఎట్లున్నది? సార్, మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలి సార్? రిపోర్ట్లు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. ఆ డబ్బులు కౌంటర్లో కట్టేయండి. చేసి రిపోర్ట్ తీసుకెళ్ళండి. మందులు మాత్రం రెగ్యులర్గా వాడండి. మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి కలవండి. ఏందయ్యా గట్ట నడుపుతావు? కొంచెం మెల్లగా నడపరాదయ్యా, అంత తొందర ఏమొచ్చింది? రమేష్, రా అన్న, కూర్చో. అమ్మా, చాయ్ తీసుకురా. ఏం రమేష్, ఎట్లున్నది? ఎట్లుంటామన్నా, అదేమో వెళ్ళిపోయింది మమ్మల్ని ఇచ్చేసి. అయ్యిందేదో అయిపోయింది. ఇంకా దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే మిగతా పనులు ఎవరు చూస్తారు చెప్పు? చూడు, ఇట్లా నిరాశ పడొద్దు.
ఏమో అన్న, నాకైతే ఏం సమజైతే లేదు. ఏం చేయాలి? పోయింది ఎలాగో తిరిగి రాదు. దాన్నే దలుచుకుంటూ కూర్చుంటే మీ అమ్మని కొడుకుని ఎవరు చూసుకుంటారు రమేష్? దాన్ని ఎలా మర్చిపోతానన్నా? అది లేదన్న బాధ ఉంటుంది కదా. బాధలుంటాయిరా, ఎటు పోవురా, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయిరా. నేను కూడా అదే చెప్తున్నామ్మా. సరే కానీ ఈ పట్టి ఎప్పుడు ఇస్తారట? ఏమో అన్న, ఇంకా 10 రోజుల్లో ఏమో అవుతుందట. సరే, జాగ్రత్తగా ఉండు. నీ ఆరోగ్యం చక్కగా చూసుకో. గోపిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో రమేష్. ఇంకో విషయం, నీ పరిస్థితి చూస్తే ఏం బాగలేదు, కానీ ఒకవేళ కుదిరితే నేను అప్పుగా ఇచ్చిన పైసల సంగతి జర చూడు. ఇప్పుడైతే కుదరదన్నా, ఇంకొంచెం టైం ఇస్తే చూస్తా. అట్లనే, నో ప్రాబ్లం. నీకు అనుకూలంగా ఉన్నప్పుడే ఇయ్యు. వస్తా రమేష్. అమ్మా, గోపి ఏమన్నా తిన్నాడా లేదా? తినలేదురా, ఎంత చెప్పినా ఇంటలేడు. మస్తు సేపు ఎంట పడితే కొంచెం తిని పండుకున్నాడు. లేపు మరి, ఇంకేమన్నా తినిపోయి మరి. వద్దు, ఉండనీరా. ఇప్పుడు లేపితే ఏడుస్తాడు. నువ్వు చేతులు కడుక్కొని రా, నీకు అన్నం పెడతా. సరే. అవునరా, మరి ఏం చేద్దాంరా వాడిని? వాడిని చూసుకోవడం నా వల్ల కాదు. వాడు నా మాట అస్సలు వినడు. నువ్వు చెప్తే ఏమన్నా వింటాడేమో. నేను చెప్పాలంటే నా పనులన్నీ వదులుకొని ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. మరి ఏం చేస్తావురా? ఏమో, ఏం చేద్దామంటే ఏం చేస్తాం? మరి హాస్టల్లో వేస్తే అక్కడ వాడి వయసు పిల్లలతో ఆడుకోవడానికి, చూసుకోవడానికి హాస్టల్ వాళ్ళు ఉంటారు. సరే, ఏమో చూద్దాం. నమస్కారం సార్. నమస్తే, రండి. చెప్పండి, ఏం కావాలి? సార్, నా కొడుకుని మీ హాస్టల్లో చేర్పిద్దామని వచ్చాను సార్. ఏం పేరు బాబు నీది? గోపి, ఎన్నో క్లాస్? 5th. హాస్టల్లో ఉంటావా? ఓకే, చేర్చుకుంటున్నాను. మోహన్, వీళ్ళ సామాన్లు హాస్టల్ రూమ్లో పెట్టించు. రమేష్ అంటే మీరే కదా సార్? అవును సార్, కూర్చోండి సార్. మేము బ్యాంక్ నుండి వచ్చాం సార్. మీకు ఇది లాస్ట్ నోటీస్ సార్. 10 రోజుల్లో మీరు డబ్బులు కట్టకపోతే మీ పొలాన్ని బ్యాంక్ వారు అమ్మేస్తారు సార్. సార్, ఇప్పుడు మా పరిస్థితి అస్సలు బాగలేదు సార్. కొన్ని రోజుల ముందే నా భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు కూడా చెయ్యి విరిగింది. ఈ మధ్యనే చేనులో కొంచెం పని చేస్తున్నా. పంటలు పండగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. అంతా మాకు తెలియదు సార్. మీకు ఇంతకుముందే 3 నోటీసులు ఇచ్చాం, మీరు దాన్ని పట్టించుకోలేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ సార్. రమేష్, రమేష్, రావయ్యా, బయట రా. నా పైసలు నాకు ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఒకసారి కూర్చో అన్నా, మనం మాట్లాడదాం కదా. కూర్చుండు లేదు. ముందు నా పైసలు నాకు ఇయ్యి. తర్వాత నువ్వు ఆడ కూర్చుని మాట్లాడమంటే ఆడ కూర్చొని మాట్లాడతా. అది కాదన్నా, నా పరిస్థితి ఇప్పటికే బాగాలేదు. నువ్వు అలాగంటే ఎలాగ చెప్పు? నాకు అదంతా అనవసరం అయ్యా. ముందు నా పైసలు నాకు ఇయ్యి. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వవా? నువ్వు కొంచెం వినన్నా, అంత కోపానికి వస్తావు ఎందుకు? అరే, నేనేం కోపానికి వచ్చినయ్యా? నా పైసలు నేను అడుగుతున్నా. అది కూడా తప్పేనా? ఇన్ని రోజులు నీ పరిస్థితి బాగలేదు నువ్వుకున్నా. ఇప్పుడు మాత్రం ఆగేది లేదు, నాకు ఓపిక లేదు. నా పైసలు నాకు పడై. అదేందయ్యా, మీ డబ్బులు తీసుకొని పారిపోతామా? మా పరిస్థితి బాగాలేదని మీకు తెలుసు కదా. నాకు అదంతా తెలియదమ్మా. నేను డబ్బులు ఇచ్చినా నా డబ్బులు నాకు కావాలి. ఇన్ని రోజులు మీ పరిస్థితి బాగోలేదని ఊరుకున్నా. ఇస్తానా? నేను నీకు ఇవ్వలేనని అంటలేను కదా.
కానీ ఇప్పుడు లేవు. కొన్ని రోజుల్లో ఇచ్చేస్తా. ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఇవ్వమంటే నేను యాడికెళ్ళి తీసుకొస్తా? అరే ఇంకెన్ని రోజులు ఊరుకోవాలయ్యా? నాకు ఇప్పుడు అదంతా తెలియదు. నాకు ఒక వారం లోపల అసలు వడ్డీతో సహా మొత్తం పైసలు కట్టాలి. నువ్వు యాడ్ నుంచి తెస్తావో నాకు సంబంధం లేదు. చూడు, నువ్వు చేను అమ్ముకుంటావా నీ ఇల్లు అమ్ముకుంటావా నాకు అనవసరం. నాకు డబ్బులు కావాలి అంతే. నా డబ్బులు నాకు ఇచ్చిన తర్వాత నువ్వేమన్నా చేసుకోవయ్యా. వస్తా. చూడు, నాకు వారం లోపల పైసలు ఇవ్వకపోతే నిన్ను పోలీస్ స్టేషన్లో పట్టిస్తా. వస్తా. చూడు, నువ్వు చేను అమ్ముకుంటావా నీ ఇల్లు అమ్ముకుంటావా నాకు అనవసరం. నాకు డబ్బులు కావాలి అంతే. 10 రోజుల్లో మీరు డబ్బులు కట్టకపోతే మీ పొలాన్ని బ్యాంక్ వారు అమ్మేస్తారు సార్. నమస్తే సార్. రండి కూర్చోండి. సార్, గోపి ఎలా చదువుతున్నాడు సార్? గోపి బాగానే చదువుతున్నాడు. ఏమైనా అల్లరి చేస్తున్నాడా, లేకుంటే ఇంటికి వెళ్తానని ఇబ్బంది పెడుతున్నాడా సార్? లేదు, అలాంటిదేం లేదు. అందరితో పాటు బాగానే కలిసిపోయాడు. హాస్టల్ వాతావరణానికి అలవాటు పడిపోయాడు. ఇంకేం ప్రాబ్లం లేదు. సార్, గోపిని ఒకసారి పిలుస్తారా? వాడితో మాట్లాడి బయటకు తీసుకెళ్ళి తిప్పి తీసుకొస్తా. బయటకు తీసుకుపోవడానికి పర్మిషన్ లేదు. కావాలంటే ఇక్కడికే పిలిపిస్తాను, మాట్లాడండి. మోహన్, 5th క్లాస్ గోపిని పిలిపించు. సార్, ఈ ఒక్కసారికే పంపించండి సార్. మళ్ళీ మీరు చెప్పినప్పుడే మళ్ళీ తీసుకెళ్తాను. సరే, ఈ ఒక్కసారికి తీసుకెళ్ళు. కానీ 5 గంటలలోపే బాబుని ఇక్కడికి పంపించాలి. అలాగే సార్. నేను వీడిని హాస్టల్కి పంపిన తర్వాతే వెళ్ళిపోతాను. ఒరేయ్, నువ్వు బాగా చదువుకోవాలి. చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. సరేనా? ఇదిగో, ఇవి ఉంచుకో. సరేనా? నువ్వు జీవితంలో ఏ పనైనా చెయ్యి, కానీ వ్యవసాయం మాత్రం చేయకు. అప్పులు చేసుకొని జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకురా. సరేనా? వస్తా. వస్తా.
तू ही आ